తెలంగాణలో తరతరాలుగా వెనుకబడేబడ్డ 56% ఉన్నటువంటి బీసీలకు 42% రాజకీయంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా రిజర్వేషన్లు కల్పిస్తే చట్టపరంగా చట్టం చేసినప్పటికీ సాంకేతిక కారణాలు చెప్పేసి కోర్టులో అడ్డుకోవడం అనేటువంటిది న్యాయం కాదు. ఎవరెంతో వారికంతా అనేటువంటిది సహజ న్యాయ సూత్రము. దీనికి అనుబంధంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం చట్టం చేయకుండా 9th షెడ్యూల్లో చేర్చకుండా అన్యాయం చేస్తున్నటువంటి వైనము ఇది సరి అయింది కాదు. కనుక తెలంగాణ రాష్ట్రం ఏదైతే 42% రిజర్వేషన్ను ఇస్తూ చట్టం చేసిందో దాన్ని వెంటనే 9th షెడ్యూల్లో చేర్చడం ద్వారా కేంద్ర ప్రభుత్వము తెలంగాణలో ఉన్నటువంటి బీసీలకు న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి మేము ధరను ఇక్కడ బంద్ను తెలపడం జరిగింది. ముఖ్యంగా బీసీలను ఓట్లేసి యంత్రాలుగా చూస్తున్న రాజకీయ పార్టీలలో అగ్రకుల నాయకులు ఈరోజు మాకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్తే ముందుకు వస్తే కోర్టులలో కేసులు వేసి కొట్టేస్తున్నారు. మేము దీనిని పూర్తిగా ఖండిస్తూ మాకు ఇలా న్యాయం జరగాలని చెప్పేసి ఉద్యమ రూపంలో జేఏసీ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఆర్ కృష్ణ అదేవిధంగా జాలు శ్రీనివాస్ ఆధ్వర్యంలో జేఏసీ ఏర్పాటు చేస్తే అన్ని పార్టీలు సపోర్ట్ చేశాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ, అదేవిధంగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా బీజేపీ పార్టీ అన్ని సపోర్ట్ చేస్తున్నాయి. కానీ బీసీలకు రిజర్వేషన్ ఇచ్చేది ఎవరు? ఈ రిజర్వేషన్ ఇవ్వాలంటే కంపల్సరీ కేంద్రంలో 9th షెడ్యూల్లో చేర్చి దీనికి రాజ్యాంగబద్ధత కల్పించి రిజర్వేషన్ ఇవ్వాలి. దానికోసం యావత్ తెలంగాణలో ఉన్న రాజకీయ పార్టీలందరూ కలిసి ఢిల్లీలో పెద్ద ఎత్తున అఖిలపక్షాన్ని తీసుకెళ్లి మోడీతో మాట్లాడి ఈ రాజ్యాంగాన్ని కల్పించాలని 9th షెడ్యూల్లో చేర్చాలని మా యొక్క కోరిక. ముఖ్యంగా ఈరోజు పెద్ద ఎత్తున బీసీలు పెద్ద ఆవేదనతో బయటికి వచ్చి మాట్లాడుతున్నాడు. మా బీసీలు ఎన్ని రోజులు మీకు ఉడిగం చేయాలి, మాకు 42% రిజర్వేషన్ ఇవ్వవలసిందే అని చెప్పేసి ముక్కుమ్మడిగా రోడ్డు మీదకి వచ్చేసి ఈరోజు విద్యా సంస్థలు, అదేవిధంగా వ్యాపారులు, బస్ డిపోలు అన్ని బంద్ చేయడాన్ని మేము స్వాగతిస్తున్నాం. మేము విజయం సాధించామని ఈ బంద్లో మేము సంపూర్ణంగా సంతోషపడుతున్నాం. ఈరోజు సంగారెడ్డి జిల్లాలో బీసీ రిజర్వేషన్ మీద భారీ ఎత్తున ధర్నా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా 42% ఏదైతే ఉందో అది ఖచ్చితంగా రిజర్వేషన్ అనేది అయ్యేంత వరకు స్థానిక ఎలక్షన్లకు వెళ్ళనియ్యము. అది మా హక్కుగానే భావిస్తున్నాం. మా ఓటుతో బీసీ ఓటు అనేది చాలా ఎక్కువగా ఉంది కాబట్టి మా ఓటు, మా హక్కు, మా స్థానిక ఎలక్షన్లో మాకు వాటా ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. రాజ్యాంగంలో రాసిన విధంగానే మాకు అమలు చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి మరి ఈరోజు ఇంతటితో అయిపోదు. అమలు అయ్యేంత వరకు కూడా మేము రోడ్లపైనే కూర్చుంటాం. భారీ ఎత్తున తెలంగాణ మొత్తం కూడా తెలంగాణను సాధించుకునే విధంగానే బీసీ రిజర్వేషన్ కూడా సాధించుకోవడానికి మేము కంకణం కట్టుకున్నాం. కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని ఉందని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. మా జాతీయ అధ్యక్షులు, పార్లమెంట్ సభ్యులు ఆర్ కృష్ణ గారి పిలుపు మేరకు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు తెలంగాణ రాష్ట్ర మొత్తంలో బీసీలందరం ఏకమై ఈ రోజు బంద్ నిర్వహించడం జరిగింది. ఇదే విధంగా ఈ రోజు 42% రిజర్వేషన్ కనుక అమలు చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వాలు గాని కేంద్ర ప్రభుత్వాలు గాని ఒకవేళ దిగి వచ్చి ఈ రోజు బీసీలకు అన్యాయం చేసి 42% రిజర్వేషన్ ఇవ్వకుండా కనుక ఇదే మొండి వైఖరి వహిస్తే కనుక తప్పకుండా తీవ్రమైన పరిస్థితి ఎదుర్కోవాల్సిన పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి వస్తాయని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తున్నాం. మరి అలాగే ఈ రోజు విద్యార్థులకు, మేధావులకు, పెద్దలు, చిన్నలు అదే తేడా లేకుండా కుల సంఘాలందరం కూడా ఏకమై ఈ రోజు రోడ్డుపై వచ్చి ఈ రోజు మేము పోరాడుతున్నామంటే ఈ రోజు మా శక్తి ఏందనేది ఈ రోజు మేము చూపించుకునే సత్తా ఈ రోజు మాకు వచ్చింది. ఈ రోజు చూపించుకుంటాం. ఈ రోజు కృష్ణన్నని వెంట నిలబెట్టుకొని బలపరుచుకున్న ఈ మా బీసీల ఐక్యతను కూడా పాటించుకొని రేపు రానున్న రోజులలో బీసీలందరం ఏకమై 42% రిజర్వేషన్ వచ్చేంత వరకు కూడా మేమందరం ఈ పోరాటం సాగిస్తూనే ఉంటాం. ఇదే రకంగా పాటిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. 42% రిజర్వేషన్ కోసం కేంద్ర ప్రభుత్వం వెంబడే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు బంద్ పిలిపించి బంద్ విజయవంతం చేస్తున్నాం. విజయవంతంగా జరుగుతున్న బంద్ చేస్తున్నటువంటి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇలా బీసీలకు ఇచ్చినటువంటి 42% పెండింగ్ లో పెట్టి మరి చట్టం చేయకుండా కేంద్ర ప్రభుత్వం మరి బీసీల రిజర్వేషన్ కోర్టు ద్వారా ఆపేయడం ఇది న్యాయమైనటువంటి విషయం కాదు. మరి బీసీల ఆత్మ పోరాటంతో బీసీల జరుగుతున్న అన్యాయాన్ని మరి ప్రధానమంత్రి గారు ఒక్కసారి ఆలోచించి
ఈ 42% రిజర్వేషన్ ఎంబడే అమలు పరచాలని ఈ యొక్క బంద్ ను మేము కొనసాగిస్తా ఉన్నాము. ఇదే విధంగా బీసీలకు అన్యాయం జరిగితే ఇది ప్రారంభం మాత్రమే. ఈ బీసీలకు అన్యాయం జరిగితే ప్రతి బీసీ బయటకు వచ్చి తన హక్కును తను కాపాడుకోవడానికి ఎంత దాకైనా ఢిల్లీ నుంచి ఢిల్లీ దాకా పోవడానికి సిద్ధంగా ఉన్నాం. అవసరమైతే పార్లమెంటును ముట్టడిస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. బీసీలకు 56% ఉన్నప్పటికీ కూడా 42% ఇచ్చినా గానీ మేము అడ్జస్ట్ అయిపోయి ఉండము. అయినా కూడా దానికి కొంతమంది ద్రోవులు కోర్టుకు పోయి మరి ఆ చట్టాన్ని బిల్లును ఆపడం మరి చాలా దుర్మార్గమైనటువంటి ఇది ప్రభుత్వం గ్రహించి బీసీల మెజారిటీ ప్రకారం మరి 42% నెంబడే అమలు చేయాలని కూడా ఈ సందర్భంగా నేను ప్రభుత్వాలకు హెచ్చరిస్తా ఉన్నా. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.